నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తేరా. అక్క, స్వామివారి సప్తాహ పారాయణల గురించి మాట్లాడుకుంటే చాలా చాలా 7 రోజుల్లో గురుచరిత్ర పారాయణ ఎంతటి అసలు మిరాకిల్స్‌ని సృష్టిస్తుందో ఎవరికి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. సప్తాహాలు మన పీఠంలో ఎలాగో జరుగుతూనే ఉంటాయి. ఇంకెక్కడైనా జరుగుతున్నాయా సప్తాహాలు? అవును పద్మిని. హ్మ్. ఎప్పుడు ఏదో ఒక రూపంలో హ్మ్. స్వామి సప్తాహం చేస్తూనే ఉంటారు. హ్మ్. ఇది అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం. మా గురువుగారు కూడా ఏదైనా సరే 7 వారాలు కంటిన్యూస్ 49 రోజులు సప్తాహాలు చేస్తే ఇంకా ఎటువంటి దోషమున్నా, ఏ కోరిక నువ్వు కోరుకున్నా అది తీరుతుంది. 100% అన్నమాట. హ్మ్. 100 ఇంకా మనం చెప్పక్కర్లేదు. బాబా! ఏ ఇంట్లో అయితే జ్యోతి వెలిగిస్తామో అక్కడ దత్తాత్రేయ స్వామి స్వయంగా నివాసం ఉంటారు. మరెట్లాగా ఆడవాళ్ళు చదువుతూ ఉంటారు. 49 డేస్ అంటే నాట్ పాసిబుల్ గదా! మధ్యలో 49 డేస్ గ్యాప్ వస్తుంది గదా! గ్యాప్ అంటే ఆ ఇంట్లో హ్మ్. చాలా మందికి అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా! హ్మ్. వాళ్ళు హ్మ్. దే విల్ టేక్ ఓవర్. ఇప్పుడు హ్మ్. తల్లో, అత్తగారో, హ్మ్. హస్బెండో ఉంటారు హ్మ్. కదా! వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. చదవాలి ఆ 5 డేస్. 5 రోజులు చూసుకుంటారు. హ్మ్. ఈ నియమం ఏంటంటే పద్మిని మినిమమ్ 7గురు పారాయణం చేయాలి. ఓహ్! 7గురు నుంచి ఎంతమందైనా చేయొచ్చు. హ్మ్. మినిమమ్ 7గురు చేయాలి. 49 రోజులు ఒక దీక్ష అంటే దీక్ష కాదు. ఇల్లు దేవాలయంగా మారిపోతుంది. అవును. అలా నేను చాలా సార్లు చేశాను. ఓహ్! వావ్! నేను 15, 20 సంవత్సరాల క్రితమే మా గురువుగారు అలా 49 రోజులు దీక్షలు నా చేత ఒక 3-5 సార్లు కంప్లీట్ అయ్యాయి. అబ్బబ్బబ్బా! 49 డేస్. చదివారు మీరు. ఆ! హ్మ్. చాలా. హ్మ్. కంటిన్యూయస్ 7 వారాలన్నమాట. హ్మ్. దాని ఫలితమే స్వామి ఇంకా మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్ అదంతా ఒక డిపాజిట్ కదరా! డెఫినైట్‌లీ. హ్మ్. అయితే ఆ సప్తాహాలు ఎటువంటి దోషం ఉన్నా కూడా, హ్మ్. ఎటువంటి చేతబడులున్నా, హ్మ్. నవగ్రహ దోషాలున్నా, ఎటువంటి సమస్యున్నా, ఆరోగ్య సమస్యున్నా, భయంకరమైన సమస్యలున్నా, హ్మ్. నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నా, ఎవరితోనైనా ప్రమాదం పొంచి ఉన్నా, భయపడుతూ ఉంటారు గదా! చెప్పుకోలేక. అలాంటి నుంచి గూడా భగవంతుడు కాపాడుతాడు. హ్మ్. ఈ గురుచరిత్ర పారాయణము చేసినన్ని రోజులు ఏంటంటే, వాళ్ళ ఇంట్లో 4 హారతులు అవుతాయి. ఓకే. ఉదయం 6 గంటల హారతి, మధ్యాహ్నం 12 గంటల హారతి, సాయంత్రం 6 గంటల హారతి, రాత్రి 9 గంటల హారతి. స్వామివారికి పవలింపు సేవ ఉంటుంది. స్వామివారికి లాలిపాట ఉంటుంది. హ్మ్. ఎంత బావుంటుందో లాలిపాట. 2 లైన్‌లు నేను లాస్ట్‌లో ఇనిపిస్తాను. హ్మ్. అసలు చాలా బావుంటుంది. స్వామివారు స్వయంగా ఆ ఇంట్లో నివాసం ఉంటారు. అబ్బా! ఎందుకంటే, ఒకరు చదివితేనే గురుచరిత్ర వైబ్రేషన్. 7-10 మంది చదువుతూ పారాయణం జరుగుతూ ఉంటే, ఆ ఇల్లు ఎలా మారిపోతుంది ఇంకా ఆలోచించు. అవును. అది కూడా వారం కాదు, హ్మ్. 7 వారాలు. 7 వారాలు కంటిన్యూస్‌గా. ఆ 7 వారాలు మేము చేసినప్పుడే స్వామి స్వయంగా సాయి అని రాశారు మా ఇంట్లో. అబ్బబ్బా! సాయి అని అక్షరాలు పడ్డాయి మ్యాజికల్‌గా. అబ్బా! అసలు ఈ ఇంట్లో ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో తెలీదు. రేపు హ్మ్. ఒకరింట్లో వెలిగిస్తున్నాము. జరుగుతోందక్క రేపు? ఆ! ఓహ్! రేపు, రేపే గురువారం. రేపు ఎక్కడ? గురువారం హ్మ్. చందానగర్‌లో. హ్మ్. ఓకే. చందానగర్‌లో ఒకరింట్లో మనము అఖండ జ్యోతి పెడుతున్నాము. హ్మ్. 49 రోజులు దీక్ష చేపడుతున్నారు వాళ్ళు. ఎవ్వరైనా సరే ఎళ్లి అక్కడ పారాయణం చదివితే వాళ్ళింట్లో కాదు చేసుకున్న వాళ్ళకి ఇంకా ఇంకా ఫలితం. హ్మ్. ఎందుకంటే సామూహికం గదా! సామూహికం అనేదే పవరు. గురుచరిత్ర 51వ అధ్యాయంలో స్వామి చెప్తారు గదా! హ్మ్. నాయనలారా నలుగురు ఒక చోట చేరి నా చరిత్ర పారాయణం చేసిన వారంటే నాకు బహు ప్రీతి. వాళ్ళింట 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తులతూగి చిట్ట చివరకు నా వద్దకు చేరుకుంటారు. హ్మ్. ఏ ఇంట్లో అయితే నలుగురు చేరి నా కథామృతం పారాయణం చేస్తారో, నా నా గురుచరిత్ర పారాయణం చేస్తారో, నా స్తోత్రాలు పఠిస్తారో, నా గానామృతాలతో భజన చేస్తారో, నాకు కడు ప్రీతి అని హ్మ్. స్వామి చెప్తారు. హ్మ్. స్వయంగా స్వామి చెప్పిన మాటలివి. హ్మ్. మనం చెప్పిన మాటలు కాదు. రైట్. ఎంతటి సంకటాన్నైనా పద్మిని ఆఖరికి ప్రాణం పోతుందన్నా కూడా అది ఏదో ఒక విధంగా స్వామి తీసేస్తారు. హ్మ్. ఇలాంటి దీక్ష చేపట్టినప్పుడు. పాపం. అక్కడ అద్భుతం. ప్రాణం పోతుంది అన్న వాళ్ళు కూడా ఈ దీక్షను చేపట్టొచ్చు. హ్మ్. ఆ ప్రాణ సమస్య నుంచి సంకటం నుంచి బయటపడతారు. హ్మ్. ఖచ్చితంగా ఆయన హ్మ్. అనుగ్రహం ఉంటే బయట హ్మ్. స్వామి శ్రీపాద శ్రీవల్లభ స్వామి చెప్పారు. నీ మరణాన్ని నేను ఇంకో రూపంలో తీసేస్తాను. హ్మ్. కొండ రాయిలో తీసేస్తాను అని కూడా చెప్పారు. అది సత్యం అసలది. హ్మ్. ఎందుకంటే మా అమ్మకి అలా బాలేనప్పుడు ముగ్గురు విగ్రహాలు పెట్టాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు.
ఫస్ట్ ఈశ్వరుడు బొమ్మ పగిలిపోయింది. నేను చాలా సెంటిమెంట్ గా ఫీల్ అయ్యాను. అవును. ఫేస్ అప్పుడు కదా! ఫేస్ హ్మ్. ఫేస్ పగిలిపోయింది. ఏంటి నెగటివా ఇది అని సంకేతం అని. తర్వాత బ్రహ్మ ఫేస్ 4 ఫేసులది పగిలిపోయింది. అవునా? ఆ! అసలు అంటే ఏ విధంగా ఆయన తీసుకుంటారని వెంటనే ఆ రోజు నాకు చాలా బాధ కలిగితే స్వామి చెప్పారనమాట. నేను ఏ రూపంలోనైనా దీన్ని తొలగించేస్తాను. ఏదో ఒకటి పగలాలక్కడ. హ్మ్. అది. అది నేనిలా తప్పిస్తాను ఈ అబ్బా! గండాన్ని అని చెప్పారు. అబ్బబ్బా! అసలు ఎంతటి నిదర్శనాలు ఇలాంటివి. అలానే గండం తప్పి మీ అమ్మగారి ప్రాణాలు. బయటపడ్డారు. చాలా నిజంగా గండాన్ని ఎంత పెద్ద గండాన్ని తప్పించారు. ఆ! కానీ నేను చాలా బాధపడ్డాను. ఇన్ని సార్లు మనం పెట్టాము. హ్మ్. ఏ రోజు కూడా ఇలా పగిలిపోలేదే అసలు ఏంటి దీనికి అనంటే హ్మ్. స్వామి ఆ విధంగా తీసేశారు అని చాలా స్పష్టంగా నాకు తెలియజేశారు. హ్మ్. చాలా స్పష్టంగా. అబ్బా! పుస్తకం తెరిచినా అదే వచ్చింది. స్వామి చెప్పిన వాయిస్ కూడా నాకు అదే హ్మ్. వినపడింది. హ్మ్. బా ఆ విధంగా రైట్. అసలు ఆ రైట్. దీక్ష అనేది అంత పవర్‌ఫుల్. రైట్. అసలు ఎంతటి పవర్ అంటే అంతటి పవర్. 49 రోజులు అఖండ జ్యోతి వెలుగుతుంది అంటే 49 డేస్ దీపం వెలుగుతూ ఉంటుంది. అబ్బా! 49 డేస్ అందుకే అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణం. హ్మ్. ఆ ఇల్లు ఒక దేవాలయంలా మారిపోద్దంతే. రైట్. రైట్. అద్భుతం. సో, మినిమమ్ 7 అయితే ఖచ్చితంగా జేయాలి. అవును. సో, ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు రావచ్చా అక్క? ఖచ్చితంగా వాళ్ళ కోరికలు వెంటనే నెరవేరుస్తాయి. హ్మ్. 7 వారాలు గనక ఎవరు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ క్షేత్రానికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. దత్తాత్రేయ స్వామి ఏ ఇంట్లో అయితే మనము అఖండ సప్తాహం రేపు జ్యోతి వెలిగిస్తామో ఆ ఇంట్లో దత్తాత్రేయ స్వామి నివసిస్తారు. హ్మ్. అంతే. హ్మ్. ఇంకా ఆయనే కొట్టి లేపుతారు గూడా. హ్మ్. మనము 72 గంటలు సిద్ధమంగళ స్తోత్రం చేసినప్పుడు ఇలా కునుకు పడుతుంటే ఒకరినేమో కొబ్బరికాయ బయలినట్టు తల ఒకరినేమో రాయేసి కొట్టారంట. అసలు ఎన్ని అనుభవాలు చెప్తున్నారు. అసలు ఒక్కొక్కరు స్వామి అలా చూస్తూ ఉంటారనమాట. హ్మ్. హ్మ్. ఆయనే మొత్తం కాపాడుతుంటారు. తిరుగుతూ ఉంటారు. రైట్. వీ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. హ్మ్. ఆయన తిరుగుతారు మన ఇంట్లో. హ్మ్. రాస్తూ ఉంటారు. తలరాతల్ని తిరగరాస్తారు. హ్మ్. అంత అద్భుతమైందే ఈ హ్మ్. అఖండ సప్తాహ సామూహిక గురుచరిత్ర పారాయణము. రైట్. స్వామి వెళ్తున్నారు వాళ్ళ ఇంటికి అనంటే ఏదో పెద్ద దాంట్లో నుంచి వాళ్ళని కాపాడటం కోసమే వెళ్తారు. రైట్. అయితే మేము అన్నన్ని పూజలు చేసేసాం, మేము ఇవి చేసేస్తున్నాం, మా తలరాతలు మారట్లేదు, లేకపోతే మా గ్రహస్థితి మారట్లేదు, ఈ నెగెటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా సులభంగా 49 డేస్ ఒక దీక్షలా పెట్టుకుని ఎవరింట్లోనో జరుగుతోంది. పర్వాలేదు. వాళ్ళ ఇంటికే మనం వెళ్ళి వెళ్ళొచ్చు. ఎంతసేపు పడుతుందక్క ఒక రోజులో ఒక పారాయణం ఫినిష్ చేయడం? గంటన్నర పడుతుంది. ఓ 1 వాళ్ళు ½ అవర్. చక్కగా హ్మ్. ప్రసాదాలు చేసుకెళ్ళొచ్చు అక్కడికి. హ్మ్. ఎళ్లి పారాయణం చేసుకోవచ్చు. హ్మ్. అక్కడ భజనలో పాల్గొనొచ్చు. హ్మ్. హారతిలో పాల్గొనొచ్చు. హ్మ్. ఎంతటి పుణ్యం హ్మ్. ఎక్కడ లభిస్తుంది? అంతే. నీ జీవితం కోసం నువ్వు 49 రోజులు అక్కడ రోజుకి పెట్టుకుంటున్నావు. ఒక గంటన్నర గంటన్నర వెచ్చించుకోవచ్చు. మన చేతుల్లో చేసుకోవచ్చు. ఉన్నదే. హ్మ్. అలా ఇలాంటి తీవ్రమైన సమస్యల్లో ఉంటే ఈ అఖండ జ్యోతి కూడా పెట్టించుకోవచ్చు. రైట్. మనం కూడా వెళ్ళి హ్మ్. స్వామి పంపిస్తారు మనల్ని. హ్మ్. వెళ్ళు అక్కడికి నేనుంటానక్కడ అనంటేనే మనం వెళ్ళటం జరుగుతుంది. రైట్. పవలింపు సేవకి చాలా బావుంటుంది పద్మిని. ఈ హ్మ్. పాట ఎప్పటినుంచో నేను ఒక 2, 3 లైన్‌లైనా పాడండి. పాడండి. శ్రీదత్తలాలి ఆప్తజన రక్షకా నీకు లాలి సచ్చిదానందలాలి సర్వ ప్రకాశుండైన దత్తలాలి దత్తలాలి అవనియే తొట్టి నీకు ఆ జగన్మాతయే తల్లి నీకు అవనియే తొట్టి నీకు ఆ జగన్మాతయే తల్లి నీకు తల్లి వడిలోన నీవు తత్వంబు నెరయుచు నిదుర పొమ్మా తల్లి వడిలోన నీవు తత్వంబు నెరయుచు నిదుర పొమ్మా శ్రీదత్తలాలి ఇలా అలా వస్తుంది. అలా బావుంది. వస్తుంది. క్యూట్‌గా ఉంది. రైట్. చాలా అసలు పాడుతున్నప్పుడు స్వామి ప్రెజెన్స్ కనబడుతుంది. అది వేసి స్వామికి హ్మ్. ఇలా ఎక్కడైనా సరే ఒక వారం రోజులు పారాయణం మనం ఎళ్లి అఖండ సప్తాహాలు ఇళ్లల్లో చేసినా గూడా పవలింపు సేవ కంపల్సరీ చేయిస్తాను నేను. రైట్. కొత్త దుప్పటి, కొత్త దిండు, కొత్త సాప, హ్మ్. స్వామికి కాలు పట్టమంటూ ఉంటాను. హ్మ్. అంటే హ్మ్. స్వామి ఉంటారు కదా! హ్మ్. అలా నిజంగా నిదర్శనాలు చూపిస్తారు. రైట్. ఒక్కో రోజు అక్షింతలు, పువ్వులుంటాయి. హ్మ్. ఆ ప్రెజెన్స్ నువ్వు ఏ భావనతో చేస్తావో అంతటి ఫలితం నీకిస్తాను అని స్వామి గురుచరిత్ర 15వ అధ్యాయంలో ఎన్నో, ఎన్నో విధాలుగా స్వామి మనకు చెప్తూనే ఉంటారు. నేనున్నాను. మీరు ఆ ప్రెజెన్స్‌ని గుర్తించాలి అనంటే విశ్వసించాలి హ్మ్. అని చెప్తారు. రైట్.
రైట్, బ్యూటిఫుల్ అక్క. మరి ఎక్కడ జరుగుతోంది అనేది లొకేషన్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఉంటుంది. చందానగర్ అంటే మియాపూర్ దగ్గరలో మియాపూర్, గంగారం, చందానగర్ మధ్యలో జరుగుతుంది అనమాట. ఆ లొకేషన్ ఉంటుంది కాబట్టి చక్కగా వెళ్ళి ఈ సామూహిక అఖండ సప్తాహ పారాయణంలో ఖచ్చితంగా అఖండ సప్తాహాల పారాయణంలో ఖచ్చితంగా పాల్పంచుకోండి. రైట్ అక్క, చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. వాళ్ళ ఇంట్లో కూడా ఒకవేళ చేయించుకోవాలి, మీ ఇంట్లో మీరు చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు లతా గారి నంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.